అందరికీ నమస్కారం. ఈరోజు ఎకానమీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా ఫాస్ట్ ట్రాక్ రౌండ్. మొదటి ప్రశ్న, అసెట్ క్వాలిటీ. బ్యాంకింగ్ పర్స్పెక్టివ్లో అసెట్ క్వాలిటీ అనేటువంటి పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. దీని అర్థం ఏమిటి? ఇది అర్థం కావాలంటే ముందు లయబిలిటీస్కి అసెట్స్కి మధ్య తేడా తెలియాలి. మనం ఒక 1000 రూపాయలు వెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేసామనుకోండి, బ్యాంక్ వాళ్ళ పర్స్పెక్టివ్లో అది వాళ్ళకి లయబిలిటీ అనమాట. వాళ్ళు ఒకవేళ 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చారనుకోండి, అది వాళ్ళకి అసెట్. అంటే లోన్స్ ద్వారానే కదా ఆదాయం వచ్చేది. కాబట్టి బ్యాంక్ వాళ్ళు ఇచ్చేటువంటి లోన్ ఏమవుతుందంటే వాళ్ళ దృష్టిలో అసెట్ అయిపోతుంది. ఇక్కడ అసెట్స్, లయబిలిటీస్ అనేటువంటి 2 పదాలు బ్యాంకింగ్ పర్స్పెక్టివ్లో తరచుగా వినపడుతూ ఉంటాయి. ఇక లోన్స్ ఇచ్చినప్పుడు యావరేజ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, అలాగే డిపాజిట్స్ మీద యావరేజ్ ఇంట్రెస్ట్ ఎంత ఇవ్వాలి, ఈ రెండింటి మధ్య డిఫరెన్సే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అంటే యావరేజ్గా చూసినప్పుడు వాళ్ళు లోన్స్ ఇచ్చినప్పుడు హౌస్ లోన్కి అయితే 9% ఉండొచ్చు, పర్సనల్ లోన్కి అయితే 16% ఉండొచ్చు, కార్పొరేట్ లోన్కి అయితే 12% ఉండొచ్చు. ఇలా రకరకాల ఇంట్రెస్ట్ రేట్స్ ఉన్నాయి. వాళ్ళు లోన్స్ ఇచ్చినప్పుడు యావరేజ్గా వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ రేట్ వస్తుంది, అలాగే డిపాజిట్స్ మీద యావరేజ్గా ఎంత పే చేస్తున్నారు, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ లేదా ఎన్ఐఎం చూసి మనం ఆ బ్యాంక్ ఎలా నడుస్తోంది, లాభాలు వస్తాయా రావా అనేటువంటి ఒక అవగాహనకి రావచ్చు. బ్యాంకులు కంఫర్టబుల్గా పనిచేయాలంటే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ అనేటువంటిది కనీసం 3% ఉండాలన్నమాట. సరే, అసలు విషయానికి వద్దాం. అసెట్స్ అంటే లోన్స్ అని చెప్పాను కదా. అసెట్ క్వాలిటీ అంటే ఏంటంటే వాళ్ళు ఇచ్చినటువంటి లోన్స్ యొక్క క్వాలిటీ. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఎన్ని ఉన్నాయి, గ్రాస్ ఎన్పిఎస్ ఎన్ని ఉన్నాయి, నెట్ ఎన్పిఎస్ ఎన్ని ఉన్నాయి, వీటన్నిటినీ చూసినప్పుడు మనం అసెట్ క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పచ్చు. ఒకవేళ గ్రాస్ ఎన్పిఎస్ 6%, 7%, 8% ఉన్నాయనుకోండి, అసెట్ క్వాలిటీ పూర్ అంటాం. ఒకవేళ గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ 2%, 1% ఉన్నాయనుకోండి, అప్పుడు అసెట్ క్వాలిటీ ఈజ్ వెరీ గుడ్ అంటాం అనమాట. అసెట్ క్వాలిటీ అంటే ఇండైరెక్ట్గా గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ బ్యాంకింగ్ సిస్టంలో ఎన్ని ఉన్నాయి అనేటువంటి దాన్ని చూసి మనం ఒక అవగాహనకి రావచ్చు. అసెట్ క్వాలిటీ, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్, కాసా, ఇవన్నీ బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించి తరచుగా వినబడేటువంటి పదాలన్నమాట. ఇక కాసా రేషియో గురించి ఇంకొక లెక్చర్లో చెప్తాను. తర్వాత ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్స్ని రొబస్ట్ అని ఎందుకంటున్నారు అంటే, ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్స్ యొక్క హెల్త్ చాలా బాగుంది అని ఎందుకని ఎకానమిస్ట్స్ అంటున్నారు. ఇదంతా అర్థం కావాలంటే 2008, 2010 ఆ టైంకి వెళ్ళాలి. 2008, 9, 10, 11 ఆ ప్రాంతంలో పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ విరివిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి ప్రాజెక్ట్ లోన్స్ గ్రాంట్ చేశాయి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ 2008, 9, 10 ఆ ప్రాంతంలో విపరీతంగా లోన్స్ ఇచ్చేశాయి. వాటిల్లో కొన్ని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అయ్యాయి. 2015, 16కు వచ్చేసరికి గ్రాస్ ఎన్పిఎస్ అబ్నార్మల్గా పెరిగిపోయాయి. ఆ తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయాయి. వాళ్ళ క్యాపిటల్ కూడా ఇరోడ్ అయిపోతోంది. అంటే క్యాపిటల్ అడిక్వసీ రేషియో కూడా తగ్గిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ప్రధానమైన వాటాదారు కేంద్రం కదా. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో కేంద్రం ఏం చేసిందంటే రీక్యాపిటలైజేషన్ చేసింది. అంటే వాళ్ళ క్యాపిటల్ ఇరోడ్ అవుతూ ఉంటే దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు పబ్లిక్ మనీని బ్యాంక్స్కి ఇచ్చింది. బ్యాంక్స్కి ఇలా ఇవ్వటం వల్ల బ్యాంక్స్ మళ్ళీ ఒక హెల్త్లోకి రాగలిగాయి. అంటే బ్యాంక్స్ యొక్క కండిషన్ ఇంప్రూవ్ అయింది. సో ఇప్పుడు బ్యాంక్స్ వేరియస్ పారామీటర్స్ చూసినప్పుడు చాలా రొబస్ట్గా ఉన్నాయని చెప్పచ్చు. ఎలా అని మీరు అడగచ్చు. గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ బాగా తక్కువ ఉన్నాయి, 2% ఆ రేంజ్లో ఉన్నాయి. ఇక క్యాపిటల్ అడిక్వసీ రేషియో ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది.
11.5% ఉండాలి. నార్మల్ సర్కమ్స్టాన్సెస్లో 9%, ఇక గుడ్ టైమ్స్ మంచి రోజుల్లో 11.5% ఉండాలి. కానీ ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్స్కి 15-16% ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే రిటర్న్ ఆన్ అసెట్స్, ఇది పాజిటివ్లోకి రావటమే కాకుండా ఇప్పుడు పెరుగుతోంది. సో ఇలాంటి ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఇండియన్ బ్యాంక్స్ రొబస్ట్ హెల్త్లో ఉన్నాయి అని చెప్తూ ఉంటారు. అయితే 2015 నుంచి 2021 దాకా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి. వాటిని ఆ పరిస్థితి నుంచి బయటపడేయటానికి కేంద్ర ప్రభుత్వం చాలా సహకరించింది. దాని మూలంగానే ఇప్పుడు ఈ బ్యాంకులు హెల్దీ కండిషన్లోకి వచ్చాయి అని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోన్స్ ఇవ్వటానికి ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నాయని చెప్పొచ్చు అనమాట. అర్థమైంది కదా, చాలా జాగ్రత్తగా ఆలోచించి కార్పొరేట్ లోన్స్ ఇస్తున్నాయి. ఈ మధ్య రిటైల్ లోన్స్ వాళ్ళు పెంచేస్తారు. ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉంది, అది తర్వాత చెప్తాను. పెట్రో డాలర్స్ అనేటువంటి పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. పెట్రో డాలర్స్ అనేది 2-3 సర్కమ్స్టాన్సెస్లో వాడతారు. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి. గల్ఫ్ కంట్రీస్ పెట్రోలియం ఉత్పత్తుల్ని ఎగుమతి చేస్తాయి. అప్పుడు దేశాలు డాలర్స్లో పే చేస్తాయి. వీటిని పెట్రో డాలర్స్ అంటారు. అంతేకాకుండా ఇంకొక పర్స్పెక్టివ్లో ఏదైతే పెట్రోలియం ప్రోడక్ట్స్ క్రూడ్ ఆయిల్ రేట్ ఏదైతే ఉందో దానికి బెంచ్ మార్క్ ఇండిసెస్ ఉన్నాయి, మీ అందరికీ తెలుసు కదా. బ్రెంట్ క్రూడ్ అంటాం, వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ గ్రేడ్ అంటాం, దుబాయ్ ఒమాన్ క్రూడ్ అంటాం. ఇట్లా 3 బెంచ్ మార్క్ రేట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డాలర్స్లోనే ఫిక్స్ అవుతాయి. ఆ కాంటెక్స్ట్లో కూడా పెట్రో డాలర్స్ అనేటువంటి పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. ఇక అటార్కిక్ ఎకనామిక్ పాలసీ అంటే ఏంటంటే మాకు కావాల్సినవి మేమే తయారు చేసుకుంటాం, ఇతర దేశాల మీద ఆధారపడం, సెల్ఫ్ సఫిషియన్సీ, ఉంటే తింటాం లేకపోతే పస్తులు పడుకుంటాం, ఇతర దేశాలతో మేము ట్రేడింగ్ చెయ్యం, మినిమం అనమాట, బేరెస్ట్ మినిమం. సో ఇలాంటి ఆలోచనలు ఉంటే ఆ ఎకనామిక్ పాలసీని అటార్కిక్ ఎకనామిక్ పాలసీ అంటారు. గత 100 ఏళ్ల కాలంలో మీరు నాజీ జర్మనీ 1920లో 30లో నాజీ జర్మనీ ఏదైతే ఉందో అది ఇలాంటి పాలసీని ఫాలో అయింది. ప్రస్తుతం కాంటెంపరీ వరల్డ్లో నార్త్ కొరియా ఒక ఉదాహరణ అనమాట. వాళ్ళు ఇతర దేశాలతో ట్రేడింగ్ మీరు చూసారా? భారత్ నార్త్ కొరియాల మధ్య ఏమైనా సరే షిప్లు వెళ్తాయా? వాళ్ళకి కావలసిన ఆహార పదార్థాలు అవన్నీ పక్కనున్న చైనా నుంచి తెచ్చుకుంటారు. ఇక మిగతా దేశాలతో ట్రేడింగ్ చాలా తక్కువగా ఉంటుంది. అటార్కిక్ ఎకనామిక్ పాలసీ ఫాలో అయ్యేది ఉదాహరణ నార్త్ కొరియా అన్నమాట. తర్వాత డెట్ ట్రాప్ డిప్లొమసీ. చైనా విషయానికి వస్తే చాలా పేర్లు ఉన్నాయి, వార్తాపత్రికల్లో వస్తూ ఉంటాయి. చైనానేమో ఇవన్నీ తప్పు అంటుంది. చైనా విషయానికి వస్తే సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ అని వార్త వస్తూ ఉంటుంది. అంటే వాళ్ళు దొడ్డిదారిన లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ఉంది కదా, అది కొద్దిగా జరుపుకుంటా పోతున్నారు గత 40-50 సంవత్సరాల నుంచి. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అంటే LACని పేపర్ల మీద రాద్దాము, పేపర్ల మీద గీతలు గీద్దాము, అక్కడ మనం డిమార్కెట్ చేద్దామంటే చైనా ముందుకు రాదు. దొడ్డిదారిని ఏం చేస్తున్నారు? ఆ లైన్లన్నీ భూమి మీద ఇటు జరుపుకుంటూ వస్తున్నారు మన భూభాగంలోకి. అలాంటి స్ట్రాటజీని ఏమంటారు? సలామీ స్లైసింగ్ స్ట్రాటజీ అంటారు. ఇక వన్ చైనా పాలసీ అంటే ఏమిటి? వన్ చైనా పాలసీ అంటే తాయివాన్ అనేటువంటిది సెపరేట్ దేశం కాదు, అది మా దేశంలో భాగమే అని చైనా చెప్తూ ఉంటుంది. దీన్ని వాళ్ళు వన్ చైనా పాలసీ అంటున్నారు. అలాగే ఇంకా చాలా పదాలు. ఇంపీరియలిస్టిక్ క్రెడిట్ పాలసీ అంటారు. అంటే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద లోన్స్ ఇచ్చేసి వాళ్ళు కట్టలేకపోతే 100 సంవత్సరాలు లీజుకి రాయించుకోవటం, లేకపోతే ఆ దేశంలో ఉన్న అసెట్స్ని లాంగ్ టర్మ్ లీజ్కి రాయించేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తుంటారు. అందుకే ఇంపీరియలిస్టిక్ క్రెడిట్ పాలసీ అంటారు. అలాగే డెట్ ట్రాప్ డిప్లొమసీ అని కూడా అంటారు. ఎవరైనా సరే డబ్బులు ఇస్తాము వడ్డీకి అంటే ఇచ్చేవాడు ఉంటే తీసుకునేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఇచ్చేవాడు చూడాలి కదా, ఈ తీసుకునేవాడు మళ్ళీ నాకు తిరిగి ఇస్తాడా లేదా అని. అవి చూడరు చైనా వాళ్ళు ఇచ్చేటప్పుడు. వరల్డ్ బ్యాంక్ ఇచ్చేటప్పుడు చూస్తుంది. మనం రుణం ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆ డబ్బులతోటి, తర్వాత వాళ్ళకి రిటర్న్స్ వస్తాయా రావా
అని చెప్పి ఆలోచించి తక్కువ వడ్డీ రేటుకి వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లాంటి సంస్థలు లోన్లు ఇస్తాయి. వాళ్ళు ఇచ్చేటప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ అవసరమా లేదా అనేటువంటి అప్రైజల్ కూడా చేస్తాయి. చైనా విషయంలో అలా లేదు. అసలు ఈ ప్రాజెక్ట్ అవసరమా లేదా అనేది వాళ్ళకి అక్కర్లేదు. వడ్డీ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. రుణాలు ఇవ్వటమే పని. తర్వాత ఇవ్వలేదనుకోండి వెనక్కి, అప్పుడు ఏదో ఒకటి రాయించుకుంటారు లీజ్కి. అంబన్ తోట పోర్ట్ ఉంది కదా శ్రీలంకలో, అది అలాగే రాయించుకున్నారు. సో అందుకని దీన్ని ఏమనొచ్చు, డెట్ ట్రాప్ డిప్లొమసీ అంటారనమాట. తర్వాత ఓటింగ్ రైట్స్. జిఎస్టీ కౌన్సిల్ విషయానికి వస్తే ఓటింగ్ రైట్స్ రాష్ట్రాలకి 2/3, కేంద్రానికి 1/3, అంటే 66% టోటల్ ఓటింగ్ రైట్స్ జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలకు ఉన్నాయి. రాష్ట్రాలకి అలాగే ఈ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్కి. అర్థమైంది కదా, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉన్నటువంటి యూనియన్ టెరిటరీస్కి ప్లస్ రాష్ట్రాలకి కలిసి మొత్తం 66%. ఇక్కడ యూనిఫామ్గా డివైడ్ చేస్తారు. తమిళనాడు అయినా సిక్కిం అయినా 2% కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ మేము పెద్ద ట్రేడింగ్ రాష్ట్రం కదా, మాకు ఎక్కువ ఓటింగ్ రైట్ ఉండాలంటే అవ్వదు. సిక్కింకి ఒకటే, అలాగే తమిళనాడుకి ఒకటే, మహారాష్ట్రకి ఒకటే. 2% ఆర్ 2.05% ఎంత ఉంటుంది. ఇక మిగతా 1/3 కేంద్రానిది అనమాట. తర్వాత జిఎస్టీలో డెసిషన్ తీసుకోవడానికి, అంటే ఓటింగ్ ఒకవేళ జరిగితే, కాన్సెన్సస్ లేకుండా ఓటింగ్ జరిగితే, ఒక్కసారి జరిగింది ఇప్పటిదాకా జిఎస్టీ కౌన్సిల్లో ఓటింగ్ జరిగినప్పుడు కనీసం ఎంత పర్సంటేజ్ రావాలి, 75% రావాలి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, రాష్ట్రాలన్నీ కలిసినా కూడా కేంద్రం సపోర్ట్ లేకుండా ఏ డెసిషన్ని కూడా తీసుకోలేవు. జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాల మొత్తం ఓటా 66% కదా, డెసిషన్ తీసుకోవాలంటే ఎంత కావాలి, 75% కావాలి. అందుకని కేంద్ర సపోర్ట్ లేకుండా రాష్ట్రాలన్నీ కలిసినా కూడా ఏ డిసిషన్ తీసుకోలేవు. తర్వాత సెంట్రల్ బ్యాంక్స్ విషయానికి వస్తే ఆర్బీఐ లాంటివి, ఫెడరల్ రిజర్వ్ లాంటివి, ఇవన్నీ కూడా సెంట్రల్ బ్యాంక్స్ కదా. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తాయి కదా, రకరకాల రూపాల్లో ఉంటాయి కదా. ఫారిన్ కరెన్సీ అసెట్స్ కావచ్చు, అలాగే స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ కావచ్చు, అలాగే రిజర్వ్ ట్యాంకీ కావచ్చు, అలాగే గోల్డ్ రిజర్వ్స్ కావచ్చు. ఇలా 4 రూపాల్లో ఉంటాయి కదా. అయితే గోల్డ్ రిజర్వ్స్ని ఎందుకు మెయింటైన్ చేస్తాయి, డైవర్సిఫికేషన్. గోల్డ్ అనేటువంటిది పెద్దగా హెచ్చు తగ్గులు ఉండదు. నార్మల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రేటు పెరుగుతూనే ఉంటుంది. అది ఫైనైట్ అసెట్, ఎక్కడ పడితే అక్కడ రాళ్ళు రప్పల్లాగా దొరకదు. ఫైనైట్ అసెట్ కాబట్టి గోల్డ్ ఉన్నటువంటిది లిమిటెడ్ అవైలబిలిటీ కాబట్టి అది దాని రేటు పెరుగుతూనే ఉంటుంది. తర్వాత వలటాలిటీ తక్కువ ఉంటుంది, డైవర్సిఫికేషన్. ఇట్లా గోల్డ్ కూడా ఒక ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో ఒక భాగం అయిపోయింది. ప్రపంచంలో అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అతి ఎక్కువ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కింద గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. అంటే గోల్డ్ రూపంలోనే దాదాపు 11,000 టన్నులు అనుకుంటారు ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో పార్ట్ అనమాట అమెరికాలో. అదే మన దేశానికి వస్తే 800 టన్నులు. మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్లో మన గోల్డ్ రిజర్వ్స్ వాటా మహా అయితే 7-8% ఉంటుంది, అంతకంటే ఎక్కువ లేదు. అయితే ఈ మధ్య కాలంలో 2 పరిణామాలు జరుగుతున్నాయి వేరువేరు దేశాల్లో. 2 పరిణామాలు. ఒకటేంటంటే గోల్డ్ రిజర్వ్స్ని సెంట్రల్ బ్యాంక్స్ పెంచేస్తున్నాయి. రెండోది ఏంటంటే లోకల్ కరెన్సీస్లో ట్రేడింగ్ చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండు ఎందుకు చేస్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి. ఇప్పటిదాకా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కరెన్సీ డాలర్ ఏదైతే ఉందో, మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ తీసుకోండి, ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ తీసుకోండి, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ తీసుకోండి, అలాగే వేరియస్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకోండి. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబడినటువంటి డెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే బాండ్స్, ఇవన్నీ ఎక్కువ ఏ రూపంలో ఉంటాయి, డాలర్స్ రూపంలో ఉంటాయి. అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆధిపత్యం సుస్పష్టం. అంతేకాకుండా స్విఫ్ట్ ఉంది చూడండి, కమ్యూనికేషన్ కోసం, ఇంటర్నేషనల్ బ్యాంకింగ్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడేటువంటి స్విఫ్ట్, అది వెస్ట్రన్ కంట్రీస్ కంట్రోల్లో ఉంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ వాటి మీద శాంక్షన్స్ విధిస్తున్నాయి. వెస్ట్రన్ కంట్రీస్ ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏదో ఒక కారణంతో
ఇరాన్ కావచ్చు, అలాగే రష్యా కావచ్చు, వీటిలో ఉన్న బ్యాంకుల మీద ఈ కమ్యూనికేషన్ ఛానల్ స్విఫ్ట్ ఏదైతే ఉందో ఆ కమ్యూనికేషన్ ఛానల్ నుంచి ఈ బ్యాంకుల్ని తొలగించేస్తున్నాయి. ఇదంతా కూడా కొన్ని దేశాలకి అంగీకారం కావటం లేదు. అందుకే 2 మార్గాల్ని అన్వేషిస్తున్నాయి. అవేంటంటే లోకల్ కరెన్సీస్లో ట్రేడింగ్ చేసుకోవటం. మీరు గమనించే ఉంటారు, క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేసేటప్పుడు మన దేశం రష్యా నుంచి కొంత రూపాయల్లో పే చేస్తోంది. అలాగే ఇండియా యుఏఈ ట్రేడ్ కూడా లోకల్ కరెన్సీస్లో జరుగుతున్నాయి. రూపీ, దిర్హాం అనుకుంటాను, ఒకసారి చెక్ చేయండి యుఏఈ కరెన్సీ. సో ఇట్లా లోకల్ కరెన్సీస్లో ట్రేడింగ్ పెంచటం, అలాగే గోల్డ్ రిజర్వ్స్ పెంచేయటం, ఈ 2 స్ట్రాటజీస్ని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలు ఫాలో అవుతున్నాయి. అందుకే గోల్డ్ రిజర్వ్స్ పెరుగుతున్నాయి, లోకల్ కరెన్సీలో ట్రేడింగ్ కూడా పెరుగుతుంది డాలర్ యొక్క ఆధిపత్యాన్ని తగ్గించడానికి. ఈ రెన్మిన్బి అంటే యువాన్ ఓవరాల్గా డాలర్తో ఎందుకు కంపీట్ చేయలేదు? చాలా రీజన్స్ ఉన్నాయి. చైనాలో అంతా సీక్రసీ, అసలు ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు కరెన్సీ మ్యానిప్యులేషన్ చేస్తున్నారా లేదా తెలియదు. అక్కడున్న పబ్లిక్ సెక్టర్ సంస్థలకి ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేసి గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేస్తోంది అన్న విషయమూ తెలియదు. ట్రాన్స్పరెన్సీ పెద్ద ప్రాబ్లం అన్నమాట. అందుకే మీరు గమనిస్తే ఫైనాన్షియల్ సర్వీసెస్లో మీరు ఎక్స్పోర్ట్స్ పక్కన పెడదాం, ఎక్స్పోర్ట్స్లో డాలర్, అలాగే యూరో, అలాగే రెన్మిన్బి ఇవి సబ్స్టాన్షియల్ షేర్ని కలిగి ఉన్నాయి. మెర్కంటైజ్ గూడ్స్ ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ వాటికి సంబంధించి చేసేటువంటి పేమెంట్స్లో. బట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చూశారనుకోండి, మోర్ దాన్ 60-70% డాలర్స్లోనే జరుగుతున్నాయి అన్నమాట. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ హోల్డింగ్ కావచ్చు, అలాగే ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అలాగే డెట్ ఇన్స్ట్రుమెంట్స్ రిలీజ్ చేయడం కావచ్చు, ఇవన్నీ డాలర్ రూపంలో జరుగుతున్నాయి. కాబట్టి ఈ రెన్మిన్బి ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా డాలర్కి కంపీట్ చేయలేదు. డాలర్ ఆధిపత్యం తగ్గుతున్నప్పటికీ కూడా రెన్మిన్బి దాన్ని రీప్లేస్ చేయలేదు. అయితే డాలర్ ఆధిపత్యం తగ్గటానికి 2 నిదర్శనాలు మీకు చెప్పాను కదా. లోకల్ కరెన్సీస్లో పేమెంట్ చేసుకుంటున్నారు, రెండోది గోల్డ్ రిజర్వ్స్ పెంచుతున్నారు. ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ఏషియా బంగ్లాదేశ్. ఏషియాలో సౌత్ ఏషియా, ఇది ఏషియా కాదు సౌత్ ఏషియా అని రాసుకోండి. విచ్ ఈస్ ఇండియాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఏషియా. సౌత్ ఏషియా ఉన్నటువంటి దేశాలతో మన వాణిజ్యాన్ని చూస్తే ఇక్కడ మీకు ప్రస్ఫుటంగా కనిపించేది ఏంటంటే బంగ్లాదేశ్ అన్నమాట. బంగ్లాదేశ్కి మన వాణిజ్యం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అన్నీ కలిపితే దాదాపు $14 బిలియన్ ఉన్నట్టున్నాయి. ఇండియాకి చాలా ట్రేడ్ సర్ప్లస్ ఉంది. లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఏషియా మీకు బంగ్లాదేశ్. ఒకవేళ ఏషియా తీసుకున్నాం అనుకోండి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈజ్ ద 3rd లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఫర్ ఇండియా. అర్థమైంది కదా? సరే, ఈ 2 ప్రశ్నలకి సమాధానం చెప్తాను. లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ఏషియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ సౌత్ ఏషియా బంగ్లాదేశ్. తర్వాత మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. తక్కువ కాల పరిమితికి కంపెనీలు కావచ్చు, బ్యాంకులు కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇవన్నీ కూడా తక్కువ కాల వ్యవధికి బారో చేయడానికి ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ని రిలీజ్ చేస్తారో వీటిని మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. తక్కువ కాల పరిమితి. కమర్షియల్ పేపర్ ఉందనుకోండి, ఇది ఈ సంస్థలు అంటే కంపెనీస్ ఉన్నాయి కదా, రిలయన్స్ ఇండస్ట్రీస్, L&T లాంటివి, వాళ్ళు తక్కువ కాలానికి బారో చేస్తారు. 1 year మ్యాక్సిమం టైం పీరియడ్. ఒక ప్రామిసరీ నోట్ లాంటిది రాసి మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుంటారు. మ్యాక్సిమం పీరియడ్ 1 year. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, ఇవి కూడా మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్. బ్యాంక్స్కి ఒకవేళ క్రెడిట్ గ్రోత్ డిపాజిట్ గ్రోత్ కంటే ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ద్వారా వాళ్ళు మార్కెట్ నుంచి డబ్బులు సేకరించవచ్చు. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ద్వారా సేకరిస్తే బ్యాంక్స్కి అయితే మ్యాక్సిమం కాల పరిమితి 1 year. అలాగే ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి అయితే మ్యాక్సిమం 3 years. ఓవరాల్గా మోస్ట్ ఆఫ్ ద మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ లెస్ దాన్ 1 year డ్యూరేషన్. మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించి
మన దేశంలో సఫిషియంట్ డెప్త్ ఉంది, అంటే సఫిషియంట్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి అని అర్థం అన్నమాట. తర్వాత కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ ఓవర్ ఇట్స్ లైఫ్ టైం. ఈ మధ్య వార్తలు వచ్చాయి, ఎలక్ట్రిక్ కార్స్కి సంబంధించి ఇనిషియల్ కాస్ట్ ఎక్కువైనప్పటికీ కూడా కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ డీజిల్ పెట్రోల్ కార్ కంటే తక్కువ అని వార్తలు వచ్చాయి. కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఏమిటంటే ఓవర్ ఇట్స్ లైఫ్ టైం, దాని యొక్క లైఫ్ టైం 15 సంవత్సరాలు అనుకోండి. 15 ఏళ్లలో ఇనిషియల్ కాస్ట్తో పాటుగా మెయింటెనెన్స్ కాస్ట్ ఎంత, ఫ్యూయల్ కాస్ట్ ఎంత, ఇదంతా కలిపామనుకోండి, అప్పుడు ఎలక్ట్రిక్ కార్కి ఈ డీజిల్ పెట్రోల్ కార్ కంటే 15 సంవత్సరాల కాల వ్యవధిలో తక్కువ ఖర్చే అవుతుంది, మొత్తం అన్నీ కలిపితే. దాన్ని ఏమంటారంటే టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ అంటాం. తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్ రొబస్ట్గా ఉంది అని చెప్పుకున్నాం. అయితే కొన్ని రిస్క్స్ ఈ మధ్య కనపడుతున్నాయి. ఏమిటవి? బ్యాంకింగ్ సెక్టర్ ఎక్స్పోజర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్కి, అంటే బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్కి ఇచ్చేటువంటి లోన్స్ బాగా పెరిగాయి, అదొక రిస్క్. రెండవది ఏంటంటే కొలాటరల్ సెక్యూరిటీ లేనటువంటి రిటైల్ లోన్స్, అంటే క్రెడిట్ కార్డ్ మీద ఇచ్చే అడ్వాన్సెస్ కావచ్చు, పర్సనల్ లోన్స్ కావచ్చు, ఇలాంటివి పెరిగాయి అన్నమాట. మరి ఇవి రిస్కే కదా. సో ఎమర్జింగ్ రిస్క్స్ ఇవన్నమాట. తర్వాత ఎఫ్పిఐస్, ఇంతకుముందు మీరు 10 సంవత్సరాల క్రితం ఒకసారి గమనిస్తే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ తరచుగా వార్తల్లోకి వస్తూ ఉండేవారు. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సడన్గా డబ్బులు విత్డ్రా చేసుకొని స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతే స్టాక్ మార్కెట్ క్రాష్ అయింది అనేటువంటి వార్త తరచుగా వస్తూ ఉండేది. కానీ ఇప్పుడు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ స్టాక్ మార్కెట్ మీద అంత ఏదైతే ఇంపాక్ట్ ఉందో అంత చూపించలేకపోతున్నారు. కారణాలు 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో డీమ్యాట్ అకౌంట్స్ గణనీయంగా పెరిగాయి. రిటైల్ ఇన్వెస్టర్స్ బాగా పెరిగారు. అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, రకరకాల గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, వాళ్ళలో కొంతమంది హై ఎర్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఆన్లైన్ ఛానల్స్ ద్వారా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, డీమ్యాట్ అకౌంట్స్ ఓపెన్ చేసి. సో అదొకటి. రెండోది ఏంటంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, పెన్షన్ ఫండ్స్ కావచ్చు, అంటే నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా మెయింటైన్ చేయబడుతున్నటువంటి పెన్షన్ ఫండ్స్ కావచ్చు, అలాగే ఇన్సూరెన్స్ ఫండ్స్ కావచ్చు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలు కావచ్చు, అవి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని షేర్ మార్కెట్లో పెంచడంతో మనం ఇవాళ ఎఫ్పిఐస్ అంత ఇంపాక్ట్ చేయలేకపోతున్నాయి. ఇది చాలా శుభ పరిణామం అని చెప్పచ్చు. ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే కీనియా ఎకనామిక్ డిస్ట్రెస్లో ఉంది. డెట్ రీకాస్ట్ గురించి, ఫర్దర్ లోన్స్ గురించి ఐఎంఎఫ్తో టాక్స్ జరుగుతున్నాయి. ఐఎంఎఫ్కి ఉన్నటువంటి ఒక ఫెసిలిటీ ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ, ఈఎఫ్ఎఫ్ ద్వారా వాళ్ళు ఈ ఇబ్బందుల్లో ఉన్న దేశాలకి సపోర్ట్ చేస్తారనమాట. ఇది ఐఎంఎఫ్కి సంబంధించింది. రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఏమిటి? ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నారనుకోండి, బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ వెహికల్, వాటికి తప్పనిసరిగా రీజనరేటివ్ బ్రేకింగ్ ఉంటుంది. అంటే ఏంటంటే నార్మల్గా మీరు ఒక డీజిల్ కార్ తీసుకోండి, బ్రేక్లు వేసారనుకోండి, ఏదైనా సరే ఒక వెహికల్కి బ్రేక్లు వేసారనుకోండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, వెహికల్ ఆగిపోతుంది. కానీ ఫ్రిక్షన్ జనరేట్ అవటం వల్ల ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయిపోతుంది. దాంతో హీట్ జనరేట్ అవుతుంది. సో హీట్ అంటే ఏమిటి? జస్ట్ అలా వేస్ట్గా వెళ్ళిపోతుంది కదా. మనం బ్రేక్ వేసినప్పుడు ఆ కైనెటిక్ ఎనర్జీని మనం తీసేసుకొని, అంటే స్టోరబుల్ ఎనర్జీగా మార్చుకొని ఎలక్ట్రిక్ బ్యాటరీస్లో స్టోర్ చేయటం అనమాట. ఇప్పుడు వచ్చేటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా రీజనరేటివ్ బ్రేకింగ్తో వస్తున్నాయి. తర్వాత ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్, ఇన్పుట్స్ అవుట్పుట్స్. మీకు ఒక చిన్న ఉదాహరణ, కొంచెం హైపోథెటికల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు గేట్లు తయారు చేస్తారు. ఇళ్ల ముందు బయట పెట్టుకునే గేట్లు అనమాట. బయట గేట్లు తయారు చేయడానికి వాళ్ళకి ఏం కావాలి? స్టీల్ కావాలి ప్రముఖంగా. వాళ్ళు స్టీల్ కొంటారు మార్కెట్లో, గేట్లేమో తయారు చేసి అమ్ముతారు, ఇన్పుట్ ఏమో స్టీల్. ఇక్కడ ఒకవేళ స్టీల్ మీద ఇన్పుట్ మీద GST 28% అనుకుందాం.
ఇక గేట్ మీద ఫైనల్ ప్రోడక్ట్ మీద 5% అనుకుందాం. దీన్ని ఏమంటారు? ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటారు. ఇన్పుట్స్ మీద జిఎస్టీ బాగా ఎక్కువ ఉండి ఫైనల్ ప్రోడక్ట్ మీద తక్కువ ఉంటే దాన్ని ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అంటారు. దీన్ని కరెక్ట్ చేయబోతున్నాం అని చెప్పి మన ఫైనాన్స్ మినిస్టర్ ఈ మధ్య జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తర్వాత చెప్పారు. రెవెన్యూ న్యూట్రల్ రేట్, ఈ పదం తరచుగా వినపడుతూ ఉంటుంది. జిఎస్టీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1 జూలై 2017. జిఎస్టీ స్టార్ట్ అవ్వడానికి ముందు ఏ ట్యాక్స్లు అయితే ఇందులో సబ్జ్యూమ్ కాబడ్డాయో, ఏ ట్యాక్స్లు అయితే జిఎస్టీలో కలిసిపోయాయో వాటి యావరేజ్ ట్యాక్సేషన్ ఎంతంటే అప్పుడు వాటి యావరేజ్ ట్యాక్సేషన్ రేట్ దాదాపు 14.5% ఉండేది. దాదాపుగా 14.5% ఉండేది. జిఎస్టీ వచ్చింది, బాగానే ఉంది, అవన్నీ ఇందులో కలిపేశారు. కనీసం ఆ 14.5% మెయింటైన్ చేయాలి కదా, అలా చేయటం లేదు. ఏం జరిగింది? కాలక్రమేణా జిఎస్టీ కౌన్సిల్ మీటింగుల్లో దానికి తగ్గించండి, దీనికి తగ్గించండి, రకరకాల కారణాలతో ఏం చేశారంటే ఈ జిఎస్టీ రేట్స్ తగ్గించుకుంటూ పోయేసరికి ఏవైతే ప్రోడక్ట్స్ 1 జూలై 2017 కంటే ముందు సబ్జ్యూమ్ కాబడ్డాయో అప్పుడు 14.5% ఉండేటువంటి ఆ యావరేజ్ ట్యాక్స్ రేట్ ఇప్పుడు అది 11.5%కి వచ్చేసింది. అంటే దాదాపు 3% తగ్గిపోయింది. నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారంటే, కనీసం మీరు ఆ 14.5% మెయింటైన్ చేయండి. ఎందుకు తగ్గించారు? తగ్గించినప్పటికీ కూడా జిఎస్టీ వస్తుంది, అది వేరే సంగతి. కానీ ఆ 14.5% మెయింటైన్ చేస్తే రాష్ట్రాలకు ఇంకెక్కువ ఆదాయం వస్తుంది కదా, వాళ్ళు ఎక్కువ పనులు చేసుకోవచ్చు కదా. అందుకని రెవెన్యూ న్యూట్రల్ రేట్ని మెయింటైన్ చేయమని చెప్పి ఒక వాదన అనమాట. డిస్ఇన్ఫ్లేషన్. తర్వాత ఇక్కడ ఇన్ఫ్లేషన్, డిఫ్లేషన్ అంటే మీ అందరికీ తెలుసు. ఇన్ఫ్లేషన్ 6%, 7%, 8%, అది ఇన్ఫ్లేషన్. డిఫ్లేషన్ అంటే -1, -2, -3, ఇదంతా డిఫ్లేషన్, రేట్లు తగ్గుకుంటూ పోవటం. డిఫ్లేషన్ అనేది చాలా డేంజరస్ అని ఇంతకుముందు చెప్పాను. డిస్ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? గత సంవత్సరం 10% ఇన్ఫ్లేషన్ ఉందనుకోండి, 6 నెలల కింద 9% ఉంది, ఇప్పుడు అది 7%కి వచ్చింది. అంటే ఇన్ఫ్లేషన్ తగ్గుకుంటూ రావటాన్ని కంఫర్ట్ జోన్ వైపు వస్తుంది. దీన్ని ఏమంటారంటే డిస్ఇన్ఫ్లేషన్ అంటారు. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉండేది ఇంతకుముందు, అది తగ్గుకుంటూ వస్తుంది, దాన్ని డిస్ఇన్ఫ్లేషన్ అంటారు. తర్వాత ట్యాక్స్ టు జీడిపి రేషియో. ట్యాక్స్ టు జీడిపి రేషియో కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి గత 20 ఏళ్ల నుంచి కూడా 10-12% మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు 11.5% ఉన్నట్టుంది. అందులో డైరెక్ట్ ట్యాక్సెస్ దాదాపు 6%, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ 5% ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ ఎక్కువ ఉండటం అనేది శుభపరిణామం, ఎందుకంటే ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రిగ్రెసివ్ ట్యాక్సెస్ కాబట్టి. ఇక రాష్ట్రాలను కూడా కలిపామనుకోండి, రాష్ట్రాలను కూడా కలిపేస్తే 17-18% ఉంది. పీర్ కంట్రీస్కి దాదాపు 25% ఉంది. సో ఇప్పుడు ఎకానమిస్ట్ ఏం చెప్తున్నారంటే, మీరు ట్యాక్స్ టు జీడిపి రేషియోని పెంచడానికి ట్రై చేయండి అని చెప్తున్నారు. తర్వాత 3 స్లైడ్స్ ఇక్కడ ఇచ్చాను, ఒకసారి చూడండి. జిఎస్టీకి సంబంధించి కీ ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకున్నారు ఈ మధ్య? ఒకటి ఏంటంటే ఈ వేబిల్, ఎలక్ట్రానిక్ వేబిల్. ఒక ట్రక్కులో 50,000 రూపాయలు దాటి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలనుకోండి, ఈ వేబిల్ తీసుకోవాలి. ఈ వేబిల్ ఎక్కడ జనరేట్ అవుతుంది? జిఎస్టీ కామన్ పోర్టల్ నుంచి రిజిస్టర్డ్ పర్సన్స్కి కానీ ట్రాన్స్పోర్టర్స్కి కానీ, ఒక ట్రక్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు రిజిస్టర్ అయ్యి ఉంటే వాళ్ళ పేరు మీద ఇక్కడ జనరేట్ అవుతుంది, పలానా ట్రక్కులో ఈ ప్రోడక్ట్స్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి. ఈ వే బిల్ ఏదైతే ఉందో దీని ద్వారా ఆ మూమెంట్ ఆఫ్ గూడ్స్ని మానిటర్ చేయొచ్చు. పిల్ఫరేజ్ ఉండదు, జిఎస్టీ అవాయిడెన్స్ ఉండదన్నమాట. తర్వాత ఈ ఇన్వాయిస్ అంటే ఇక్కడ బిజినెస్ టు బిజినెస్ పేమెంట్స్కి వచ్చేసరికి ఒక చిన్న సంస్థ దగ్గర ఒక పెద్ద సంస్థకి సంబంధించిన వాళ్ళు ఏవైనా వస్తువులు కొన్నారు, చిన్న సంస్థ దగ్గర పెద్ద సంస్థ వాళ్ళు ఇన్పుట్స్ కొన్నారు. అప్పుడు చిన్న సంస్థ వాళ్ళు కూడా ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ని జనరేట్ చేస్తే, పెద్ద సంస్థ వాళ్ళు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ తీసుకునేటప్పుడు ఈ ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా అకౌంట్ ఫర్ అయిపోతుంది అక్కడ.
దీని ద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫ్రాడ్స్ని అధిగమించవచ్చు. ఈ మధ్య మీరు గమనిస్తే ఈ రెండింటి ముఖ్య ఉద్దేశం ఏమిటి? మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ వేబిల్ని అలాగే ఈ ఇన్వాయిస్తో ఇంటిగ్రేట్ చేశారు. ఈ ఇన్వాయిస్, ఈ వేబిల్, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేశారు. అంటే తప్పించుకోకుండా ఉండటం కోసం. ఈ వేబిల్ ఎందుకు? ఈ జిఎస్టీ కట్టకుండా వస్తువులు అటు ఇటు తరలించేయటం చేయకుండా ఉండటానికి, పిల్ఫరేజ్. తర్వాత ఈ ఇన్వాయిస్ ఎందుకు? దొంగ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్స్ పెట్టకుండా అన్నమాట. అయితే చిన్న చిన్న సంస్థలు ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్కి ఇంకా రెడీ అవ్వవు కాబట్టి ప్రస్తుతానికి యావరేజ్ అగ్రిగేట్ యాన్యువల్ టర్నోవర్ 5 కోట్లు దాటితేనే ఈ ఇన్వాయిస్ని ఇంప్లిమెంట్ చేశారు. అర్థమైంది కదా? ఒకటేమో పిల్ఫరేజ్ లేకుండా ఉండటానికి జిఎస్టీలో, రెండోది ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ దేనికోసం అంటే ఈ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫ్రాడ్స్ని నివారించడం కోసం. ఇక ఫ్రీక్వెంట్గా జిఎస్టీకి సంబంధించి కన్సర్న్స్ పత్రికల్లో చూస్తూ ఉంటాం. అవేంటి? ఒకటేంటంటే ఆన్లైన్ గేమింగ్, క్యాసినోస్, హార్స్ రేసింగ్, వీటి మీద జిఎస్టీ 28%. ఇది ఇప్పుడు సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. తర్వాత స్టేట్ గవర్నమెంట్స్ కాంపెన్సేషన్ ఫర్ రెవెన్యూ షార్ట్ ఫాల్, వాళ్ళకి 5 సంవత్సరాలు చట్టం ప్రకారం ఇస్తామన్నారు. అయిపోయింది. జూన్ 30, 2022తో అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వటం లేదు. వాళ్ళు అడుగుతున్నారు మాకు ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి. ఎక్స్టెండ్ చేయాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది, కానీ రెవెన్యూ న్యూట్రల్ రేట్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. తర్వాత వైస్ చైర్పర్సన్కి ప్రొవిజన్ ఉంది జిఎస్టీ కౌన్సిల్లో. దీన్ని ప్రభుత్వం ఫిల్ చేయటం లేదు. తర్వాత చైర్పర్సన్ మీ అందరికీ తెలుసు, ఎక్స్ అఫిషియో యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్. తర్వాత అడ్వాన్స్ రూలింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించినటువంటి డౌట్ వచ్చిందనుకోండి, ఏ స్లాబ్ కిందకు వస్తుందని చెప్పి, ఆ రూలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్కన్సిస్టెంట్గా ఉన్నాయి. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది పెట్రోల్, డీజిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్, వీటి పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ జిఎస్టీ ఆర్కిటెక్చర్. పూర్తిగా వినండి, దే ఆర్ పార్ట్ ఆఫ్ జిఎస్టీ ఆర్కిటెక్చర్. బట్ ఒక సబ్ క్లాస్ ఉంది ఇక్కడ. అదేంటంటే సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 12 రాజ్యాంగంలోని 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 12 ప్రకారం జిఎస్టీ కౌన్సిల్ ఎంత ట్యాక్స్ ఉండాలి, అలాగే ఎప్పటి నుంచి, అవి జిఎస్టీ కౌన్సిల్ డెసిషన్ తీసుకోవాలి. అంటే క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్, న్యాచురల్ గ్యాస్ ఇవాళ కాకపోతే రేపైనా జిఎస్టీలో పార్ట్ అవ్వాలి. జిఎస్టీ ఆర్కిటెక్చర్లో అవి పార్ట్ అయితే సబ్సెక్షన్ 5 ఆఫ్ సెక్షన్ 12 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 101 అదేం చెప్తుందంటే ఎప్పటి నుంచి, ఎంత ట్యాక్స్ అనేటువంటి వాటి మీద డెసిషన్స్ జిఎస్టీ కౌన్సిల్ తీసుకోవాలి. జిఎస్టీ కౌన్సిల్ వీటి మీద నిర్ణయం తీసుకోవటం లేదు కాబట్టి వీటి మీద జిఎస్టీ విధించబడటం లేదనమాట. తర్వాత ప్రస్తుతానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమో ఎక్సైజ్ డ్యూటీ వేస్తుంది, స్టేట్స్ ఏమో సేల్స్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వేస్తున్నాయి. అయితే ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటంటే ప్రస్తుతం ఈ ప్రోడక్ట్స్ ద్వారా కేంద్రానికి 4.5 లక్షల కోట్లు ఆదాయం వస్తుంది సంవత్సరానికి, రాష్ట్రాలకి 3 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది, మొత్తం 7.5 లక్షల కోట్ల ఆదాయం వస్తుంది. జిఎస్టీలోకి తీసుకొచ్చారనుకోండి, హయ్యెస్ట్ స్లాబ్ పెట్టినా కూడా ఇందులో సగం ఆదాయం కూడా రాదు. అందుకే కేంద్రం, రాష్ట్రాలు సైలెంట్గా ఉండిపోయాయన్నమాట. అర్థమైంది కదా? సో ఎప్పుడు నుంచి అమలు చేస్తారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. సో జిఎస్టీ ఈ ప్రోడక్ట్స్ మీద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ నేను మీకు చెప్పాను. ఇక గురువారాల్లో, శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్ అవి తప్పకుండా చూడండి. సోమవారం నాడు కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్, మంగళవారాల్లో పాలిటీ, అలాగే మ్యాప్ బేస్డ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్, బుధవారాల్లో ఎకానమీకి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాల్ని చిన్న చిన్న ప్రశ్నల ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడైనా రాసుకోండి, ఎందుకంటే ఇన్ని ఇష్యూస్ మీరు చదవాలంటే చాలా టైం పడుతుంది. చదివినా కూడా
అంత తేలిగ్గా అర్థం కాకపోవచ్చు. నేను స్పెసిఫిక్ పాయింట్స్ చెప్తున్నాను. చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతూ చిన్న చిన్న సమాధానాలు రాసుకోండి. తర్వాత ఏ పరీక్ష రాసినా సరే మీకు ఉపయోగపడతాయి. సరే, ఈరోజు ఎకానమీ కరెంట్ అఫైర్స్ ఇంతటితో ముగిద్దాం. మళ్ళీ రేపు ఎకానమీ బేసిక్స్తో కలుద్దాం. సోమ, మంగళ, బుధ మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం. గురు, శుక్రవారాల్లో ఎకానమీ బేసిక్స్ డిస్కస్ చేస్తున్నాం. సరే, నమస్తే.